మొత్తం రెడీ అన్న. ఇదేంద్రా ఇది ప్రాంప్టర్ అన్న. కాదు, దీంట్లో ఏంది అక్షరాలు కనపడుతున్నాయి, ఎందుకు ఇది? ఆ పేపర్ కంప్యూటర్ లో నుంచి వస్తుంది అన్న, చూసి చదవటమే. మన పాక్షిలో అయితే ఈశ్వరయ్య అయితే రోజు ఇది చూసి చదువుతాడా? మరి అదే కదన్న, మనం ఎట్ట చదవంలే, మనం డైరెక్ట్ గా పేపర్ చూస్తాం, మనం డైరెక్ట్ గానే చెప్దాము. అట్టగా అన్న, మనం పాక్షిలో ఇది ఒక కొత్త ఎపిసోడ్ ఒకటి పెడుతున్నాము. మరి అన్న మన ఈశ్వర అన్న మాట్లాడినట్టు మనం చూసి చదవాలంటే నేను ఇన్ని రోజులు ఏదో ఈశ్వర అన్నకి ధమాకు ఉండదు అనుకున్నా కదరా, అయితే దీంట్లో చూసి చదువుతాడు. అయితే ఉంటే ఇదెందుకు ఉపయోగిస్తాడన్నా? దీన్ని తీసి మనకు ఈ చూసి చదివేటి మనకు నచ్చ తీసేద్దామన్నా, తీసేయి. ప్రజలేరా చూశారు కదా, మన దగ్గర అంత సెటప్ లేదు, మన దగ్గర మనం చేయలేం. కానీ అంటే పేపర్లు అయితే వాళ్ళు పంపించినట్టు ఆ ప్రాంప్టర్లో వేసుకొని మనం చదవాల్సినంత అవసరం లేదు. సరే, మనం ఏదో తెల్ల పేపర్ ఒకటి జిరాక్స్ తీసుకుందాం ఉన్నాం, మన దగ్గర ఆర్థికంగా కూడా డబ్బులు లేవు కాబట్టి ఏదో ఫోన్లో రాసుకొని చదువుతా ఉన్నా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏందో చూద్దాం. మద్యం కుంభకోణంలో రాజకేశిరెడ్డి అరెస్టు. దుబాయ్ నుంచి మారుపేరుతో వస్తున్న రాజకేశిరెడ్డిని గుర్తుపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు. మరి ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, మరి ఈ రోజు ఎందుకు దొరికినాడు అనేది మీ అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో చూసే వాళ్ళు పెన్ను పేపర్ మీద రాయండి. ఎందుకు చెప్తున్నానంటే, మన ఈశ్వరాన్ని ఎవరైతే ఉన్నాడో టీవీల మీద కూర్చుండే వాళ్ళు చేతులు ఎత్తండి అంటాడు కాబట్టి మనం కూడా అదే ఫాలో అవుదాం. అదేవిధంగా ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు. సినీ నటి జత్వానీ కేసుకు సంబంధించి ఆంజనేయులు పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఒక ఆంజనేయులే కాదా, లేదంటే ఇంకా వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీరు టీవీల ముందు ఉండే వాళ్ళు చెప్పండి. సోషల్ మీడియా కేసులో వైసీపీ సోషల్ మీడియా సైకో అరెస్టు. ఇంకా చాలా మంది అవుతారని అనుకుంటున్నారు. పూసపాటి రేగ పోలీస్ స్టేషన్కు హాజరై జగన్ సన్నిహితురాలు శ్రీరెడ్డి గారు సెల్ఫీ తీసుకున్న పోలీసులు. అదేవిధంగా అన్నకు అత్యంత ఆప్తుడు మాజీ పోలీసు అధికారి గోరెంట్లకు హైటెన్షన్ ఎందుకో తెలియదు. తెలిచే మీరు వీడియో చూసేవాళ్ళు మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ తొక్కలో వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు అవే అంశాలపై విస్తృతంగా చర్చిద్దాం. ఈ తొక్కలో వార్తలు, ఈ వార్తల్ని మళ్ళా మనోడు ఒక సూట్ వేసుకొని, అంటే సీమరాజన్ నువ్వు కూడా సూట్ వేసుకున్నావు కదా అని నువ్వు అనుకోవచ్చు మీరు వీడియో చూసేవాళ్ళు. కానీ ఇది సూటు మంది కాదు. సరే, మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం. కోట్లు అయితే అన్న ఉంటాడు, మన దగ్గర ఈ కోట్లు వేసుకునేదానికి కూడా సిల్లర్లు లేవు. అది నేనేం మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, అదేవిధంగా ఈ చర్చలో పాల్గొంటున్నారు అందరూ మన స్టేజ్ ఆర్టిస్టులే. అదేవిధంగా మన పెయిడ్ బ్యాచ్ వాళ్ళే, ఎవరు కొత్త వాళ్ళు లేరు. వారు చెప్పేది కూడా మీకు తెలుసు. అందుకే ఇంకా చర్చ లేదు, తొక్కలేదు. ఏంటంటే ఇప్పుడు మన ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరు ఉంటారు? మొత్తం పెయిడ్ ఆర్టిస్టులే కదా, అంతా ₹1,00,000 జీతగాళ్లే, ఆటగాళ్ళు, మామూలు కాదు. ఇప్పుడు మన పాక్షి ఛానల్ ఏదైతే ఉన్నదో జూమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన వాళ్ళే. ఈ పక్కన ఒకడు ఈ పక్కన ఒకడు కూర్చో ఉంటారు. వాళ్ళు బఫూన్లే. ఒకడైతే తాగేసి వచ్చి కూర్చుంటాడు, ఊడికే కదా కాదు, తాగేసి వచ్చి కూర్చొని మాట్లాడతాడు. ఆ విధంగా ఉన్నది మన పరిస్థితి. అదేవిధంగా ఇది చదవడానికి ఈశ్వరగాడు ఆయాసపడిపోతాడు. ఎందుకు ఆయాసపడ్డు? ఏమి 4-5 పేజీలు కొడతా ఉంటారు. ఎదురుగా కూర్చొని అద్దాలు పెట్టుకొని ఇట్లా నిలబడుకొని ఇటు కూర్చొని యాక్షన్ చేస్తా, పెట్టండి, కొట్టండి, డీజేలు కట్టండి, బాలాసాంచులు కట్టండి, కట్అవుట్లు, టీవీల ముందు ఉండేవాళ్ళు చేతులు ఎట్టబడేటువంటి అవులేగాడికి ఇంకేం తెలివి ఉంటుంది అనేది తెలియజేసుకుంటూ ఇంకొక బులెటిన్ ఖచ్చితంగా ఇదే విధంగా మనం ముఖ్యాంశాలు కంటిన్యూ చేద్దామా లేదా అనేది కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈయన ఎవరో కూడా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, నేనేం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనకు 11 స్థానాలు రావడంలో కూడా ఇతను కూడా కారణమే. ఈయన టీవీలో కూర్చొని ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధంగా పదజాలము, అదేవిధంగా మనం ఇంకా గెలిచిపోయినాము, మనకి ఇబ్బంది లేదు, మనం సమరాలకు సిద్ధం అవుదామని చెప్పినటువంటి ఒక బఫూన్ ఎవరంటే ఇతనే. సరే, ఇతగాడు ఏం మాట్లాడుతున్నాడో మద్యపానం గురించి, మద్య నిషేధం గురించి, లెక్కలకు సంబంధించి ఒక 3 నిమిషాలు వీడియో అయితే ఉన్నది. 10 ప్రశ్నలు కూడా అడిగినాడు. నేను తప్పకుండా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తా. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు మనం 2019లో మనం అధికారంలోకి వచ్చితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాము, స్టార్ హోటల్కు మాత్రమే పరిమితం చేస్తాము అన్నాం. మరి ఆ రోజు నోట్లో ఏం శాంగడ్డ పెట్టుకున్నావా? ఆ రోజు దానికి మాట్లాడలేదేమయ్యా? అయ్యా జగనన్న, మనం అధికారంలోకి వచ్చేదానికి ఆడబిడ్డల దగ్గరికి పోయి మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తాను, 2029లో ఓట్లు అడిగే సమయానికి స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాము అని అన్న చెప్పినాడు. ఓకే, దాన్నే వ్యాపారంగా మార్చుకున్నాం మనం అధికారంలో ఉన్నప్పుడు. ఎక్కడ మద్యం నియంత్రణ ఏ ఊర్లో చేశాడు? మీ ఊర్లో ఏమన్నా చేశాడేమయ్యా? మీ ఊర్లో
మద్యపాన నిషేధం చేసినాడా? సరే పులివెందుల్లో ఏమన్నా చేసినాడా చెప్పు దానికి. మన ఊర్లో ఏమన్నా చేసినాడా? బెల్ట్ షాపులు ఏమన్నా అమ్మకుంటా ఆపినారా చెప్పు. ఏడ ఆపినాడు? ఏడ బెల్ట్ షాపులు ఆపినాడు? బ్రహ్మాండంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు జరుగుతున్నాయి మనం అధికారంలో ఉన్నప్పుడు. ఆ రోజు ఎందుకు మాట్లాడలా? బెల్ట్ షాపుల గురించి మాట్లాడవు. ఏం మందులు రాయి? మా నాన్న తయారు చేసిన మందు, దాని గురించి పిచ్చి పిచ్చి మందులన్నీ, వాటి గురించి ఏ రోజు మాట్లాడలా. ఈరోజు రాజకేశ్వర రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడతావు. మిథున్ రెడ్డిని లాగుతారని చెప్పి మాట్లాడతావు. వాళ్ళు ఎవడైనా సరే అవినీతి చేసుంటే ఖచ్చితంగా చట్టానికి ఎవరు చుట్టం కాదు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోనైనా నువ్వు. ఎవరికి జగనన్నకు తెలుసానా? ఆయనకు బాగా తెలుసు అంటున్నావు. జగనన్నకు తెలుసా? మనం చేసినన్ని స్కాములు ఎవడన్నా చేసుంటాడా? మా నాన్న స్కాములు చేయబట్టే కదా 16 నెలల పాటు జైల్లో ఉన్నింది. ఆ తర్వాత బయటకు వచ్చి ఏ విధంగా నటన రక్తి కట్టించినాడో తెలుసు కదా. నువ్వు ఈరోజు టీవీలో కూర్చొని ప్రాంప్టర్ ముందు కూర్చొని వాళ్ళు రాసినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాంప్టర్ ముందు పక్క పెట్టుకొని నువ్వు చదవటం అంటే పెద్ద గొప్ప విషయం కాదు. అది ఎవడైనా చదువుతాడు. వీళ్ళు వచ్చినాడు ఎవడైనా చదువుతాడు. తెలుగు చదివేవాడు ఎవడైనా చదువుతాడు. అదేముండదు. ప్రాంప్టర్ ముందు పక్క పెట్టుకొని చదివేది ఏందయ్యా? గ్రౌండ్ లేక పోయి చూడకపోయినావా? లిక్కర్ గురించి దాంట్లో వచ్చిన దందా ఎంత ఉంటుందో తెలుసా? ఏ విధంగా ఈ కల్తీ మందు అంతా అమ్మి అన్న కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించాడో తెలుసా? వాటిని ఎందుకు బయట దేశాలకు దాటించినాడు? ఉండించుకోకూడదు. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏడలేని విధంగా డబ్బులు ఇయ్యి బాటలు తీసుకోమనే కాన్సెప్ట్ తెచ్చింది ఎవరు? ఈ డబ్బంతా అడిగిపోయింది. మద్యం మీద వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చిన మొగోడెవడు? ఆ రోజు ఏం నోట్లో ఏం పెట్టుకున్నావు? ఆ రోజు దేనికి మాట్లాడలా? గొంతు కూడా పోతాందిరా స్వామి. నైనా ఏం చేస్తాము? బాధ ఆవేదన అన్న ముఖ్యమంత్రిని చేయాలని. ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదంటే ఇవ్వలేదనే నేను కూడా చెప్తున్నా. మనమే తయారు చేసినాం కదా, వేరే కంపెనీ వాళ్ళకి ఏడ అవకాశం ఇచ్చినాము. ఆ ఫార్ములాను తీసుకొని వచ్చి ఆ స్పిరిట్ని తెచ్చి ఆ కేసరి రంగేసి దాన్ని ఏమంటారా కుంకుమ పువ్వు ఎక్కువ రేటు కదా, కుంకుమ పువ్వు వేయడు, అదేదో రంగు పొడేసి పిచ్చి మందు వేంపల్లి బత్తాయి తోటలో తయారు చేశారు. నీకు తెలుసా? అది మా ఊరు దగ్గర కాబట్టి మాకు తెలిసిన అవులే. వేంపల్లి బత్తాయి తోటలో తయారు చేశారు. నీకు బయట అన్ని రాష్ట్రాల్లో దొరికేటువంటి బ్రాండ్లు అయితే ఆ కంపెనీ డిస్టిలరీలు ఉండాలా. మరి అన్న ఒక్కడికడే వాస్తవే అది. ఎందుకు తెచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? కంపెనీల వాళ్ళకి ఇస్తే ఆదాయం వాళ్ళకి పోతుంది కదా. అదేదో మనమే తయారు చేసి అమ్మితే వచ్చే ఆదాయం మనకే ఉంటుంది కదా. ఆ బాటిల్ 6-7 రూపాయలు 10 రూపాయలు పడుతుంది. 150 రూపాయల నుంచి 200-300 దాకా అమ్మినటువంటి ఘనత మన పార్టీదే. ఈశ్వరం అంతా మందే కదా. మందు షాపులు మనయే, తయారు చేస్తుంది మనమే, ట్రాన్స్పోర్టు మందే. పక్కనోడు ఎవడున్నాడంగా ఆడ వైన్ షాపులు పక్కన కూల్ డ్రింక్ షాపు మన వాళ్ళదే, మన పార్టీ వాళ్ళదే. ఇంకా పక్కనోడికి అవకాశం ఎందుకు ఇచ్చినావంటాను నేను. లంచాలు అంటున్నాడు. నేనేమంటానంటే ఆ కంపెనీలకి ఏవైతే ఉంటాయో మనం ఆ కంపెనీలన్నీ తరివి దొబ్బినాం. మనం అధికారంలో ఉన్నప్పుడు లంచాలు లేదు. వేరే కంపెనీ వాడు వచ్చి మన రాష్ట్రంలో మందును అమ్ముకునే స్వేచ్ఛ లేదు. మందును అమ్మనీలా. ఆ వ్యాపారం అంతా మనమే చేసావరా స్వామి, అది తెలుసుకో ముందు నువ్వు. ఆ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వేటిలో డబ్బు వచ్చదో దాంట్లో స్వయంగా అన్నయ్య రంగంలోకి దిగినాడు. అన్న హస్తంతోనే ముందుకు పోయినారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసిన దానికి ఇంత రాదాంతం ఇంత కథ అవుతున్నావే. మరి మనం ఇచ్చినప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నామని రాష్ట్రంలో ఉండే ప్రజానికి అడిగితే ఏం చెప్తావు? ఈయన ఇప్పుడు 10 క్వశ్చన్లు కూడా అడిగినాడు. ఆ 10 క్వశ్చన్లు ఏందనేది కూడా విన్నాము. మనం కూడా సమాధానం చెప్తాం. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు రాజకేశ్వర రెడ్డి బ్రహ్మాండంగా ఏ విధంగా లెక్క దందాలో ఏమి బ్రహ్మాండంగా చేతి వాటం చూపించినాడు. మరి ఏమీ చేయకుండా ఉంటే దేనికి దొంగతనంగా తిరగాల? మగోడాలా తిరగొచ్చు కదా. ఎందుకు దానుకోవాలా? ఎందుకు బయట పక్క దేశానికి పారిపోవాలా? ఎందుకు అంట ఈ తతగాలన్నీ ఎందుకు చేయాలా? నువ్వు కరెక్ట్గా నువ్వు మగోడు అయితే నువ్వు తప్పు చేయకుంటే ఎందుకు పోవాలా? దీనికి చెప్పు సమాధానం. ఏదో రాజకేశ్వర రెడ్డి ఐటీ అంట బొక్క అంట ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినారో మనకు తెలిసిలేంబో. నువ్వు చెప్పలేదులే కానీ చిన్న పిల్లోడు రాజకేశ్వర రెడ్డి నోట్లో ఏలు పెట్టా కొరకడం. ఒకసారి పెట్టి చూడు, నోట్లో ఏలు పెట్టి చూడు. ఆయన ఏమీ తెలియకుండా వెంటాడింది మనం అధికారంలో ఉన్నప్పుడు.
మనం అధికారంలో ఉన్నప్పుడు వెంటాడి వేటాడినాం. ఐడియా ఉన్నది నీకా? ఒకసారి నువ్వు చూసుకోలేదేమో చూడు ఒకసారి చెప్పంగా. ఇప్పుడు వాసుదేవరెడ్డిని వేధించి అబద్ధపు వాగ్మూలాలంట కేసు నమోదంట. ఓయమ్మ ఇది కథ ఏమిరా ఎవడికి చెప్తావు? ఏం చిన్నపిల్లోడా? వాసుదేవరెడ్డి ఏ విధంగా చేశాడనేది ఎవరికి తెలీదా? ఎవరికి తెలీదా? కొత్తగా ఒకడు వచ్చావు నువ్వు చెప్పేదానికి. ఎవడు నమ్ముతాడు రా నువ్వు చెప్పేటియే? ఏందిడా లోక్సభ అదే ఎవరిని ఎంపీ మిథున్ రెడ్డి అంటున్నాడు. మిథున్ రెడ్డికి లిక్కర్ స్కాము, లిక్కర్లో మాఫియాలో, లిక్కర్ దందాలో ఈయనకి సంబంధం ఉన్నదా లేదా అని నువ్వెవడు చెప్పేదానికి? నువ్వెవడు అయ్యా? పోలీసులు విచారణ చేస్తారు. ఇది ఏది ఈడీయా ఏది? సరే మనకు తెలియదులే, ఈడీ సిబిఐ ఏవో మనకు తెలియదు. ఇన్ని పెద్ద పెద్ద వ్యవస్థలు మనం ఎప్పుడు వాటికి దూరంగానే ఉంటాము. అవన్నీ మనకు తెలియదులే. సరే పక్కన పెట్టు. ఏమైనా కూడా ఓన్లీ అలా ఈడి తెల్ల పేపరా కాదా అనేది నువ్వెవడు ఇచ్చేదానికి? మరి 2019 నుంచి 2024 వరకు మనమే అధికారంలో ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు నిజంగానే మద్యం దాంట్లో స్కాములు చేసి, లిక్కర్ స్కాములు చేసి వేల కోట్ల రూపాయలు దుబ్బేసి ఉంటే ఎందుకు మాట్లాడాలా? రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే, కోట్ల రూపాయలు తిని ఉంటే 2019 నుంచి 24 దాకా ఎక్కడ గుడ్డి గుర్రానికి పనులు తవ్వుతా ఉన్నారు. ఈరోజు నువ్వు చెప్తున్నావు. ఎవరు నమ్ముతారా ఇట్లాంటి మాటలు మాట్లాడితే? ఎందుకు మార్చాల్సి వచ్చింది? లిక్కర్ పాలసీనే మార్చేశాడు. ఎవరి కోసం? ఎనమల కోసము. ఏదో సరే ఎవరి కోసమో వాళ్ళ కోసం మార్చినారు అంటున్నావు. మరి ఏ విధానాన్ని మార్చినాడు, ఎందుకు మార్చాడో చెప్పు. ఊరికే ఒక మాట చెప్తే సరిపోయినా? 2019లో మేము అధికారంలోకి వచ్చితే సంపూర్ణ మద్యపాన నిషేధం. ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తున్నా, మేము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఇంట్లోనూ ప్రేమ ఆప్యాయతను చూస్తాం. ఎందుకు ఎట్లా చూస్తామంటే మద్యపాన నిషేధం చేసి దశల వారీగా స్టార్ హోటళ్ళకు మాత్రమే పరిమితం చేస్తాం అన్నాం. కాగా ఎందుకు చేయాల? ఎందుకు మాట్లాడాలను? 5 సంవత్సరాల పాటు ఎందుకు మాట్లాడేమయ్యా? ఈరోజు ఏదో బెల్ట్ షాపులు అంటున్నావు. మనం అధికారంలో ఉన్నప్పుడు మన ముందే తయారు చేస్తారు, మనం రవాణా చేసి మన వైన్ షాపులకే పంపిస్తాం. మన వైన్ షాపుల దగ్గర నుంచి మన కార్యకర్తలు తెచ్చుకొని బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు జరిపినారు మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఎక్కడైనా సరే జరగలేదేమో చూసుకోండి. మద్యం దుకాణాలు తగ్గించంట. మద్యం దుకాణాలని మనం తగ్గించామరా? మనం మద్యపానం గురించి మాట్లాడే అర్హత మన వైసీపీ పార్టీకి లేదు. చెప్పు. అది జగనన్నకు వెన్నతో పెట్టిన విద్యరాది. వాళ్ళ నాయన పెద్ద ఆయన రాజన్న అధికారంలో ఉన్నప్పుడు, రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్లను కూడా కోర్టు బోర్లు ఎక్కించినాడు మనోడు. ఏం సమానమైన వ్యక్తి? మనకేం ఇది కొత్త కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు సరే జగనన్నను మెప్పించేదానికో లేదన్నట్టుగా ఉంటే వాళ్ళు ఏదైనా ఇంకొకటో వాళ్ళ వ్యక్తిగతంగానో వాళ్ళు బయటపడాలా, వాళ్ళు సంపాదించుకోవాలా అని చెప్పి సరే ఏదో ఒకటి చేశారు. మరి ఏ తప్పు చేయకుంటే ఒక ఐపీఎస్ అధికారిని పోలీసులు ఊరికే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి ఏమన్నా సినిమా అది ఏమన్నా? ఐపీఎస్ అధికారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏ తప్పు చేయకుంటే ఊరికే ఇంకెవరు లేరు ఐపీఎస్ అధికారులు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? ఎందుకు అరెస్ట్ చేశారు? మూసుకో మాట్లాడుతున్నావు. ఇప్పుడు రోజు ఒకటి తెరపైకి తెచ్చడారు, సూపర్ 6 అంటున్నావు. మనం 5 సంవత్సరాల పాటు పెరికట్లు కట్టింది ఏమీ లేదు. అప్పులు కుప్పగా మార్చినాము మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు అధికారంలోకి వచ్చినారు, ఒక్కొక్కటే చేసుకుంటా పోతారు. మనం 5 సంవత్సరాల్లో ఏమీ చేయలే, కానీ వీళ్ళు 5-6 నెలల్లోనే 19 నెలలు 10 నెలల్లోనే ఏమీ చేయలేదని మన టీవీల ముందు మాటలు. మన ఇప్పుడు ఈ ప్యానల్లోనే ఇంకొక 2-3 ఆర్టిస్టులు కూర్చొని మాట్లాడిస్తారు. అంతకు మించి మన ఛానల్ ఎవడు చూస్తాడా? నేను తప్ప ఎవడో చూస్తాడా? ప్యానల్లో కూర్చొని ఉండే వాళ్ళు కూడా చూడరు సాక్షిని. ఎందుకంటే దాంట్లో ఇదే బతికే నిద్రలేసిన రాంచి నిద్రపోయేదాకా ఒకటే కొట్టుడు నరుగుడే వేరే కొట్టుడే కదా. దాంట్లో ఏమన్నా పనికొచ్చే వార్త ఏమన్నా ఉండదా? పనికొచ్చే వార్తలు మనం రాయం కదా. మనం పనికొచ్చే వార్తలు టెలికాస్ట్ చేయము, పనికిరాని వార్తలన్నీ చేస్తాం, పనికిరాని రాతలన్నీ సాక్షి పేపర్లో రాస్తాం. అది ఏ విధంగా వాడుతున్నారో తెలుసు, మన టీవీని ఏ విధంగా చూస్తున్నారో కూడా తెలుసు అని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలారా, మా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మద్యం పాలసీలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి.